సమర్పించుకుంటున్నాం. ఈరోజు జరగబోతున్న ఈ కూడిక అంతటి నేను చేతికి అప్పగించుకుంటున్నాం. నేను ఆమె మహిమాతమై ఈ కూడిక జరిపించమని ప్రార్థిస్తున్నాను. రాబోతున్నా నీ ప్రియబిడ్డలను త్వరపెట్టి నీ సన్నిధికి తోడుకు రమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రార్థనతో ప్రారంభిస్తున్న ఈ కూడికను ప్రార్థనతో ముగించడానికి ఎటువంటి అంతరాయాలు ఆటంకాలు జరగకుండా ఉండడానికి సహాయం చేయండి. నీ కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను. నీకు నీవే మహిమ ఘనత అర్పించుకుంటూ నన్ను మమ్మల్ని సమర్పించుకుంటూ ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రం తెచ్చుకుంటూ త్వరలో రాబోతు నీ కుమార రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు నా పేరిట వినయంతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Yeah.
విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండలేనయ్యా నే బ్రతకలేనయ్యా నేనుండలేనయ్యా నే బ్రతకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా హల్లెలూయా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా నీ కదే నన్నే తాకగా మదే నిన్నే చేరగా గురే నీవయ్యుండగా తాతలే నీ చేరానుగా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా
ఎడబాటు లేని గమనాన నీ కొరకు వేచి ఉన్నానా. నన్ను ఆదరించే ఘన ప్రేమ, అపురూపమైన తొలి ప్రేమ, ఏకమై తోడుగా ఊపిరే నీవుగా, ఎవ్వరూ లేరుగా, యేసయ్యా నీవేగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుతుంది మరువను యేసయ్యా. ఈ లోక జీవితాన వేసారిపోతూ ఉన్నా, విలువైన నీదు వాక్యం వెలిగించే నా ప్రాణం. నీ సన్నిధానమందు సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే నడిపించే నా ప్రభు. నీ తోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైనా, నీ స్వరము చాలు ఉదయాన, నిన్ను వెంబడించు తరుణాన, శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచిన యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కథే నన్నే తాకగా, నామదే నిన్నే చేరగా, నా గురే నీవయ్యుండగా, నీ దరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా.
మరణించే చూడు నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించే చూడు నిన్ను కాపాడువాడు కురుకడు నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు
నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా, అంతరాత్ములు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంతరాత్ములు నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గయత్తకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గయత్తకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయినవాడా, మార్పులేని దేవుడా,
నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో గలనా నీ చెప్పగలనా గాయనా నీ రాయగలనా గలనా నీ చెప్పగలనా గాయనా నీ రాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము ఏ రీతిగా నా హృదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా హృదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో గలనా నీ చెప్పగలనా దాయనా ఏ దాయగలనా గలనా నీ చెప్పగలనా దాయనా ఏ దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం
దూషించితినో నన్నెంతగా వెలికితివో నన్నెంతగా మరచితినో గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా
ఎందుకంటే ఇక్కడ నిలబడిన నేను అల్పురాలిని, అయోగ్యరాలిని, ఎందుకు పనికిరాని, కానీ దేవుడే మాత్రమే ఆయన బోర ద్వారా మాట్లాడారు. మహాపరిశుద్ధుల మహాగంధమ గొప్ప దేవానికి వేలాది స్తోత్రములు ప్రభా. అయ్యా, ఎన్నికలేని దాని ప్రభా, ఈ సమయం నాకు ఇచ్చిన ఆయన అయ్యా ప్రసాద్ గారు నాయన సేవకుల కుటుంబంలో సేవకుల మందిరంలో ప్రభా ఈ వాక్యాన్ని అందించడానికి నాయన అయ్యా నాకైతే ఏమీ తెలియదు ప్రభా, ఏమీ రాదు నాయన. అయినప్పటికీ ప్రభా అయ్యా మీరు నిలవబడమన్నప్పుడు నేను నిలవబడాలి ప్రభా. అయ్యా నేను చెప్పమన్నప్పుడు ప్రభా నాకున్న అయ్యా మీరిచ్చిన జ్ఞానముతో మాత్రమే చెప్పగలను తప్ప నాకేమీ రాదు నాయన. ఇదిగో దయతో ప్రభా వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పిన మాటలు ప్రభా అయ్యా నాయన మీ మాటలు ఎంతో విలువైనవి ప్రభా నాయన. ఒక్కసారి ప్రభా వినేవారు నాయన అయ్యా మరి హృదయాన్ని సిద్ధం చేసుకుంటూ చెప్తున్న నేను కూడా నా హృదయాన్ని సరి చేసుకుంటూ సిద్ధపరచుకుంటూ ఈ వాక్కులు మాట్లాడడానికి నా నీ బలమును శక్తిని నాకు దయచేయమని అయ్యా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి ఈ సన్నిధికి తీసుకురమ్మని ప్రభా. అయ్యా మరొకసారి నాయన ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని వాక్యం ద్వారా మాట్లాడమని యేసయ్య నామములోని మమ్మల్ని అడిగి పొందుకుని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనం ఈ దినము కొన్ని మాటల ద్వారా మనం వాక్యం ద్వారా మాట్లాడుకున్నాం. దేవుడు ఈ లోకానికి రావటానికి కారణం ఏంటంటే మనందరికీ తెలుసు. అయినా ప్రతిదినము ఆహారం ఎలా భుజిస్తున్నామో వాక్యం కూడా అది ఎన్నిసార్లు చదువుకున్నా ఎన్నిసార్లు విన్నా అది మనము ప్రభువు రాకడ వరకు కూడా మనము ధ్యానం చేస్తూనే వెళ్ళాలి. ఎందుకంటే ఇందులో ఏమీ మనకు తెలియదు. మెల్లనైనా గుసకు మాత్రమే. అంతమంది గొప్ప భక్తులకి ఏమీ తెలియంది. పాపములో పుట్టి పాపంలో జీవించిన మనకు మాత్రం ఏం తెలుసండి? ఏమీ తెలియదు. కానీ దేవుడు వాక్యం ప్రతి దినము కూడా మనము నెంబర్ వేసుకుంటూ ఉండాలి. అది వాక్యం ద్వారానా, మరి వాక్య పఠనం ద్వారానా, ప్రార్థన ద్వారానా, అది ఎలాగైనప్పటికీ ప్రతి దినము కూడా మన వాక్యం ద్వారానే మనం ఆహారం ఎలా భుజిస్తున్నామో వాక్యాన్ని కూడా మనము అలా భుజించాలి. అయితే ప్రతి మనిషికి కూడా దేవుడు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే పాపులైన వారి కొరకు, శోధనలో ఉన్న వారి కొరకు, మరి పేదలైన వారి వరకు, అంటే హీనమైన స్థితిలో ఉన్న వారి కొరకు మాత్రమే వచ్చారు. ధనవంతుల కొరకు కానీ ఆరోగ్యవంతుల కొరకు కానీ రాలేదు. అయితే మనము పాపంలో పుట్టిన వారము, పాపములో నడుస్తున్న వారము, పాపం అనే లోకముతో సంబంధం కలిగిన వారు. అలాంటప్పుడు ప్రతిరోజు కూడా అంతో ఎంతో నోటి ద్వారాను చేతుల ద్వారాను అయ్యా మనము పాపం అంటే ఎక్కడికో వెళ్ళిపోకూడదండి. ఇవే ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ ఓట్లు ఉన్నాయనుకోండి, క్రైస్తవులు డబ్బులు తీసుకుంటారు. అమ్మ మీకు ఏమని ఇచ్చారండి, ఏమన్నారు అంటే మేమేం తీసుకోలేదండి అని. అది పాపమే కదా. నాకు తెలిసిన వ్యక్తి ఆవిడ అంటారు, ఏమండి తలుపు కొట్టి మరీ వచ్చారండి. తలుపు మరీ కొట్టి వస్తే దేవుడు తెలుసుకున్నాం మేము తీసుకోకూడదని అన్న వెనక్కి పంపించేస్తే క్రైస్తవ లక్షణం. తలుపు కొట్టించుకుంటే అది క్రైస్తవ లక్షణం ఎలా అవుతుంది? ఆవిడ అలా చెప్తాను. నేను ఎందుకు ఈ మాటలు ముందుగా చెప్తున్నానంటే ప్రతి మనిషి కూడా ప్రతి దినము కూడా దుఃఖపడవలసిన సమయం, ఏదో సమయంలో మన కన్నీరు విడుస్తూనే ఉంటారండి. అది
కుటుంబ సమస్యలు అవనండి, భర్త సమస్య అవనండి, భార్య సమస్యలు అవనండి, బిడ్డల సమస్యలు అవనండి, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా ఏదో ఒక నిమిషము మనకి ప్రతిరోజు కూడా కన్నీరు విడవటానికి కారణంగా ఉంటామండి. ఎందుకంటే మన సమస్యలు, ఒక సమస్య ఉందండి, ఆ సమస్య కొరకు మనం ఏం చేయాలి? కన్నీరు విడవాలి. అందుకని ప్రతిరోజు కూడా నువ్వు నేను విడిచే కన్నీరుని దేవుడు చూచే దేవుడు అండి. నీ కన్నీరు, నా కన్నీరు, ఈ బైబిల్లో ఉన్న భక్తులు ప్రతి ఒక్కరు కన్నీరు విడిచిన వారు, విడవని వారు అంటూ ఎవరు లేరండి. వారిని మాదిరిగానే మనకి ఈ గ్రంథం ఉంచారు. వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామండి? అబ్రహాము ఎవరంటే అవ్వ ఆదాముల కానించి అయ్యా ప్రకటన గ్రంథం వరకు కూడా జ్ఞాపకం చేసుకుంటానే ఉంటున్నాం. వీళ్ళందరూ కూడా కన్నీళ్ళు విడిచినవారు. ఇక్కడ మనము ఒక మాట చదువుకున్నామండి. మనం కన్నీరు విడిచినప్పుడు దేవుడు తప్పనిసరిగా చూస్తాడు. ఆ కన్నీరు విడిచినప్పుడు దేవుడు చూస్తాడు కదా. చూసడానికి కారణం మన కన్నీరు, మన ప్రార్థన ఎలా ఉండాలో ఇక్కడ చిన్న 4 మాటలు నేర్చుకున్నాం. ఇక్కడ తిమోతి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. అమ్మా కాదమ్మా, తిమోతి 6వ అధ్యాయము 6వ వచనం. తిమోతి మొదటి పత్రిక చాలా ఇక్కడ తిమోతి గారి ద్వారా మనము సంసృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. సంతుష్టి అంటే ఏంటంటే అది సంపూర్ణము, అంతే కదయ్యా, సంపూర్ణం. అది సంపూర్ణత కలిగిన భక్తి కలిగిన వారంట, వారికి ఎలా ఉంటుందంట? గొప్ప లాభ సాధకము. అంటే భక్తిలో సంపూర్ణత కావాలి, వాళ్ళేనంట లాభం పొందుతారంట. అరాకరో భక్తి గల వారు లాభం పొందరండి. అలాంటి విధానము మనము కలిగి ఉండాలంటండి. సంతుష్టి, సంపూర్ణత, అలాంటి భక్తి ఎవరిలైతే ఉంటుందో వారు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, కన్నీరు కాల్చినప్పుడంట దేవుడు చూస్తాడంట. మనము ఇది మూలపాఠం, మనము వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్దాం అంటే కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం. చెప్పునా చదువు. చాలండి, చాలు. ఇక్కడ దావీదు గారు కనపడుతున్నారండి. ఇక్కడ పైన 56 అధ్యాయంలో ఇక్కడ దావీదు గారు ఎప్పుడు రాశారంటే కీర్తన, ఫిలిష్తీయులు దావీదును గాదులో పట్టుకున్నప్పుడు అతడు రాశారంటండి. అంటే దావీదు గారికి ఒక శ్రమ వచ్చింది. ఫిలిష్తీయుల చేతిలో ఆయన చిక్కబడి ఉన్నాడు. ఆ శ్రమలోనంట, ఆ బాధలో ఆయన ఈ కీర్తన రాశాడంట. ఏంటండి? నా సంచారములను నీవు లెక్కించుచున్నావు, నా కన్నీళ్లు నీ గుడిలో ఉంచబడినవి, అవి నీ కవులలో కనబడు కదా అని ఇక్కడ దావీదు గారు దేవుడి సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నారు. అంటే నా సంచారములు అంటే ఏంటన్నా, మనము ఒక దిక్కున కాదు కదా మనం ఉండేది. మరి సంచార జాతులు అంటారు చూసావా? కొన్ని దినాలు ఇక్కడ ఉంటారు, కొన్ని దినాలు వేరే చోట ఉంటారు. వీరందరినీ కలిపి సంచార జాతులుగా అంటారు. అంటే అయ్యా, ఈ దావీదు ఎలా ఎంచుకున్నాడంటే అలాంటి దినములుగా
శత్రువులు ఎక్కడ చూసినా ఆయన్ని సౌలు మొదల కాడ నుంచి తరుముతూనే ఉన్నారు, అబ్షాలోము కాడ నుంచి తరుముతూనే ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా నెమ్మది లేని పరిస్థితులుగానే కనపడుతున్నాయి దావీదు దినాలు. అందుకని ఆయన ఆ పదం వాడాడు, సంచారం చేసేవారిగా నేను ఉన్నానయ్యా, నా దినములు కూడా ఇలాగే ఉన్నాయి. అయితే ఏమంటున్నాడంటే, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, నేను కన్నీళ్లు విడుస్తున్నానయ్యా, నా కన్నీరు నీ బుడ్డిలో. ప్రభు దగ్గర ఏముందంట, మనము రోజు ప్రార్థన చేసే కన్నీరంతా ఆయన దగ్గర ఒక బుడ్డు ఉంటుందండి, కన్నీటి బుడ్డు. మనం ఇక్కడ ఉన్న అందరి బుడ్లు ఆయన దగ్గరే ఉన్నాయి. ఎవరి బుడ్లో కన్నీరు ఆ కారుస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉంటాడు, అది ఎప్పటికి నిండిందా, సంపూర్ణత కలిగి ఉందా అని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు మనకి ఏం అవసరమైందో ఆయన మన కన్నీరు చూసే దేవుడు. కానీ మన కన్నీరుని చూసి ఆయన ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళడండి. అందుకని అంటున్నాడు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, నీ కవులలో కనబడుచున్నావు కదయ్యా. కవ్వెలు అంటే ఏంటంటే అది ఒక పుస్తకం, ఒక గ్రంథం, అంతే కదయ్యా. ఆ గ్రంథంలోనంట నేను ఎన్ని వందల సార్లు కార్చాను నాయన, బుడ్డిలో నా కన్నీరు ఉంది, నీ గ్రంథంలో అది వ్రాయబడి ఉన్నది. మనము మన జీవితంలో సంపూర్ణత అనే భక్తి మనకు ఉందండి? లేదు. ఈ సంపూర్ణమైన భక్తి గలవారి కన్నీళ్ళే బుడ్డిలో కనపడతాయి, వారి పేర్లు మాత్రమే వ్రాయబడి ఉంటాయి. అందుకని దేవుడు అంటారు, నీ కన్నీరు నేను చూచాను. ఇప్పుడు ఆగరు బెర్షెబా అరణ్యంలోకి మరి పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆగరికిని శారం గారికి గొడవ వచ్చింది కదా, గొడవ వచ్చింది. యజమానుడైన అబ్రహాము తీసుకెళ్ళిపోయి, శారం గారి మాట వినాలి కదా, యజమానురాలు కదా, ఆమె మాట విని ఎప్పుడూ లేనప్పుడు, అసలు మొదటే ఏమీ లేనప్పుడేమో ఆగరు కావాల్సి వచ్చింది. ఇస్సాకు పుట్టేటప్పుడు ఏమైంది, ఆగరు చేదేనిగా కనపడింది. అందుకని వారిద్దరికి పడినప్పుడు వెళ్తున్నప్పుడు బెర్షెబా అరణ్యములో పిల్లవాడు నీరు తిని ఆహారం ఇస్తాడు, అవి అరణ్యంలో నడిచినంత అయిపోయింది పాపం. ఆ బెర్షెబా అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఆమెకు నీళ్ళు లేవు, పిల్లవాడు ఏడుస్తున్నాడు. అరణ్యం అంటే అక్కడ ఏముంటుందండి? ఏమేమి ఉండదు. మీరు అనుకుంటున్నారా యెరూషలేము పట్టణంలో ఏముంటుంది అనుకుంటున్నారు? అసలు ఏమీ ఉండదు అక్కడ. ఎక్కడ చూసి ఎడారే, ఎక్కడో కొండల మీద పచ్చగా కనపడుతుంది. అక్కడ ఏంటంటే చిన్న దారితోటి, ఇజ్రాయెల్ టెక్నాలజీ కదా, ఆ టెక్నాలజీ ద్వారా ఆ చుక్క చెట్టుకి అందుతూ ఉంటుంది తప్ప నీరు పారే విధానం మాత్రం ఎక్కడా ఉండదు. కానీ చూపు మేరకు మనం పైగా బస్సు ప్రయాణం ఎక్కడ అనుకుంటున్నారు? సముద్ర మార్గంలో ప్రయాణం, ఎత్తైన పర్వతాలు, అంటే జల ప్రళయాలు ఇవన్నీ వచ్చినాయి కదా, చూసారా? అప్పుడు ఆ విధంగా తయారైందని నేను అనుకుంటాను ఆ భూమి చూసినప్పుడు. ఆగరు మరి ఆ నీళ్లు లేక పిల్లవాడిని దూరంగా పడవేసి ఏడుస్తున్నప్పుడు ఆమె మొరపెట్టింది, పిల్లవాడు కూడా మొరపెట్టాడంట. నేను రెఫరెన్స్ ఎక్కువ తీసుకుంటే టైం అయిపోతుందని. ఆ మొర విన్నాడా లేదండి? కన్నీరు చూశాడా లేదా? ఆగరు కన్నీరు చూశాడు దేవుడు, పిల్లవాడిని కన్నీరు చూశాడు దేవుడు. ఆగరు ఏమొచ్చింది నీకు? అబ్రహాం దగ్గర ఉన్న దేవుడు కదా పూజ ఈమె నమస్కరించింది, యెహోవా దేవుడిని కదా ఆరాధించింది, చేయగల గొప్ప దేవుడు కదా అని మర్చిపోయింది. ఆ బాధలో తను ఏమంటుందంటే ఏడుస్తూ ఉంది తప్ప దేవుడు నాకు సహాయం చేస్తాడు అని అనుకుంటుంది. కానీ దేవుడు చూశాడు. ఆ కన్నీరుని చూసి నీటిని ఉపకించి పిల్లవానికి తనకి నీరిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఆగరు ఏం పేరు పెట్టింది? చూచుచున్న దేవుడు అయ్యా అని పెట్టింది. అందుకనే మనము మన సమస్యలు, మన కుటుంబాల్లో మన ఇరుకులు ఇబ్బందులు బట్టి మనం ఎవరిని చూస్తున్నామండి? దేవుని చూడాలి. దేవుని చూసినప్పుడు నీకు సంపూర్ణమైన భక్తి కావాలి. ఆ సంపూర్ణత ఉన్నప్పుడే దేవుడు నీ కన్నీటిని తుడవగలడు. నీ కన్నీటిని తుడిచి నీకు చేయవలసిన కార్యాలు
తప్పన చేస్తాడండి. అందుకనే కదా దావీదు నా కన్నీళ్ళు నీ గుడిలో ఉంచానయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో ఎన్నిసార్లు మన కన్నీరు విడుస్తున్నామండి. మన బిడ్డల మాటలు వెనక మరి కుటుంబాల సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి మనము పుట్టినది మొదలుకొని కొంతకాలం వరకు సంతోషంగా చదువుకునే వరకు సంతోషంగా ఉంటాం. వివాహాలైన తర్వాత అది అప్పటికీ ఉండదండి. ఎవరి జీవితంలో కూడా నెమ్మది సమాధానం ఉన్నవారు అన్నవాళ్ళు ప్రపంచం ఎవరు లేరండి. అలాంటి సమయాల్లో మనం ఎప్పుడు కూడా సంపూర్ణత కలిగి మనము భక్తిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దావీదుని కన్నీరు చూచినట్లుగా మన కన్నీరు కూడా దేవుడు చూస్తాడు. నీ కన్నీరు నా కన్నీరు తుడిచి నీవు చేసిన విజ్ఞాపనకి జవాబిచ్చే దేవుడండి. మరొకటి మనం చూద్దాము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఇది మనకు తెలిసి ఎంత తెలిసినప్పటికీ అమ్మా యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం అంటే 2వ వచనం నుంచి చదవండి. చాలు ఇందులో లోపలికి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే వాక్యం చేసి ఇక్కడ ఎవరు కనపడుతున్నారు మనకి? ముందుగా దావీదు గారు ఆయన కన్నీరు ఇచ్చినప్పుడు దేవుడు చూశాడు. ఇక్కడ హిజ్కియా ఆయనకు కూడా ఒక శోధన వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా కుదరని రోగం. అది ఏ రోగం అంటే అది వరకు రాచపుండ్లు అనేవారండి. ఆ రాచపుండ్లు ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నది క్యాన్సర్, దానికప్పుడు రాచపుండ్లు. ఒలివ ఆకుల చేత ముద్ద చేసి పెట్టి అవి తగ్గేవాడు కొంతమంది. ఇతను హిజ్కియా మరి గొప్ప రాజే అయినప్పటికీ ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఆ మరణాన్ని తప్పించడానికి నా ప్రాణం కాపాడండి ప్రభు అని ఏం అడగలేదు, కానీ వచ్చేసింది. ఏమని? అయ్యా నీళ్ళు చక్కబెట్టుకో, నువ్వు మరణం అవుతున్నావు, నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని ప్రతిదీ కూడా చక్కబెట్టుకొని నువ్వు సిద్ధపడాలి, నువ్వు ప్రభు సన్నిధి చేరాలంటే సిద్ధపడాలని ఒక వార్త యెషయా ద్వారా దేవుడు పంపించాడు. దేవుడే పంపించాడండి. ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను. ఎందుకంటే వాక్యం మీకు తెలుసు కాబట్టి నేనేం చదివని చెప్పాను. ప్రత్యక్షమై చెప్పమని చెప్పాడు దేవుడు. చెప్పాడు, అయిపోయింది. చెప్పిన తర్వాత ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను, ఇన్ని రాజ్యాలను నేను జయించాను, మరి రాజ్యంలో ఎంతమంది ప్రజలను నేను నడిపించాను, ఎంత బలంగా ఉంది అని ఆలోచన లేదండి ఆయనకి. ఆయన ఒకటి అన్నాడు, అయ్యా నేను నీ యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు చేసినో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడండి? ముఖము గోడ చూశాడు. ఆయన నిలవడం లేదు, కానీ ఆయన కన్నీరు విడిచుచు దుఃఖముతో ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనవి చేసుకున్నాడో నిమిషం కూడా అవ్వలేదేమో జవాబు వచ్చేసింది. ఆయన కన్నీరుని దేవుడు చూచాడు. అందుకనే మరలా 15 సంవత్సరాలు ఆయుష్ను ఇచ్చేశాడు. ఎందుకంటే దేవుని భక్తులు దేవుని సన్నిధిలో సంపూర్ణత కలిగి వారు ఎక్కడా కూడా తప్పిపోలేదండి. తప్పిపోయిన పశ్చాత్తాపం కలిగి మరలా పరివర్తన చెంది దేవునికి ఇష్టలుగా జీవించి ఎవరైతే దేవుని సన్నిధిలో సంపూర్ణత కలిగి నడుచుకున్నారో వారిని దేవుడు వారి కన్నీరుని చూశారు. వారి మరణం నుండి తప్పించాడు, శ్రమ నుండి తప్పించాడు. మనల్ని కూడా దేవుడు ఈ దినము ఒక ప్రశ్న అడగబోతున్నాడు. మీరు నేను దేవునిలో సంపూర్ణత కావాలండి. సంపూర్ణత లేకుండా మన కన్నీటికి జవాబు రాదండి.
నువ్వు నీ కుటుంబంలో సమస్యలు అనేకమైన ఉంటాయండి. మీ కుటుంబంలో, నా కుటుంబంలో ప్రతిరోజు ఒక సమస్యే. ఇప్పుడు ఈ రోజు గడిచిందమ్మా, రేపొద్దున ఇంకో సమస్య వస్తుంది. అది కుటుంబంలో, అది మన బ్రతకడానికి కావాల్సిన దానికోసం, మన బిడ్డల విషయంలో, భర్త విషయంలో, మరి ఇరుగు పొరుగు వారి విషయంలో, మన కుటుంబ మన బిడ్డల విషయంలో, సంఘం విషయంలో మరి అనేకమైన విధాలుగా మరి జరుగుతూనే ఉంటాయి. ఈ సమస్యలన్నిటికీ మన జవాబు ఏంటో తెలుసమ్మా? మన కన్నీరు. నీ కన్నీరు, నా కన్నీరు ప్రభు బుద్ధిలో ఉంచితే ఖచ్చితంగా దేవుడు మనకి జవాబిస్తాడు. అలాగనే మరి హిజ్కియా విషయంలో గొప్ప కార్యం చేసి మళ్ళా తన ఆయుష్ను పొడిగించి దేవుడు ఆయన బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడొచ్చింది ఇది? కన్నీరు విడిచటంలో ద్వారా వచ్చింది. ఈ కన్నీరు, మన దుఃఖము ప్రభు పాదాల ఎప్పుడైతే పెడతామో మనకి జవాబు ఖచ్చితంగా వస్తుందండి. అలాగని మనం ఇంకొకళ్ళు మనం చూద్దాము. ఇక్కడ లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామమ్మా. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోచిన వారు నిలిచిరి. ఆయన చిన్నవాడు లెమ్మని నీతో చెప్పుచున్నాననుక ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగి. చాలు చాలు చాలు. ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? ఒక విధవరాలు కనపడుతుందండి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు నాయను అని ఒక ఊరికి వచ్చారండి. ఆ ఊరిలోనికి వచ్చుచుండగా ఆ ఊరిలో గౌరీ దగ్గరికి వస్తుండగా అక్కడ ఒక చిన్నవాడు, ఒక విధవరాలు కుమారుడు చనిపోయాడు. నాయను గవిని అంటే ఆ ఊరికి ఒక గవిని ఉంది, లోపలికి వెళ్ళటానికి బయటికి రావటానికి. ఆ గవిని వద్దకి మరి దేవుని శిష్యులు, ప్రజలు అనేక మంది ఇక్కడ ఉంటారు కదా. చూడండి, ఆయన శిష్యులు బహు జన సమూహముతో ఆయనతో కూడా వెళ్ళుచుండి, మంచి గొప్ప జన సమూహముతో ఆ ఊరికి, నాయురని ఊరికి వెళుతుండగా, గొప్ప సమూహముతో అక్కడికి వెళుతుండగా వచ్చుచుండగా అయితే గౌని జాతకి ఏమో ఈయనొచ్చాడు. గౌని లోపల ఉన్న ఒక శవము బయటకు వస్తుంది. అయితే ఆయన చూశాడు. చూసి ఏమన్నాడంటే, దగ్గరికి వచ్చి మళ్ళా చదువుకున్నాము. అక్కడ ఎప్పుడైతే గౌని యొద్దకు వచ్చారో, గౌని యొద్ద ఆయన ఉన్నాడు. గౌని లోపల సేవ ముందు బయటకు రాబోతుంది. చూసారా ఎంత గొప్ప కార్యము! నీ కార్యాలు జరగాలన్నా, మన కార్యాలు జరగాలన్నా మన కన్నీరు. ఈ తల్లి వెధవరాలు, ఒక్కడే కుమారుడు. ఈమెకి పోషించేవారు ఎవరు లేరండి. ఆ కుమారుడు చనిపోయాడు. ఈమెను ఎవరు పోషిస్తారు? ఒక వయసు పెద్ద ఆవిడ, ముసలితనం వచ్చిన ఆమె కుమారుడే పోషించే కుమారుడు, సంరక్షించే కుమారుడు చనిపోయినప్పుడు ఆమె ఎంతగానో దుఃఖిస్తుందంటే మామూలు దుఃఖం కాదండి. అయితే ఏ ప్రభు అని యేసు ఆమెకు తెలియదండి, తెలీదు. జన సమూహంతో ఆయన వస్తున్నాడు. ఆ సమూహము అక్కడికి రాగానే ఆ పాడి, ఆ పిల్లవాడిని చనిపోయిన పాడి బయటికి వస్తుంది. దేవుడు కనికరం చూపించి ఆ ఏడుపుని, కన్నీటిని చూసి జారిపడి ఏం చేశాడంటే అక్కడికి వచ్చి ఆ వెధవరాల కన్నీరు చూసి పాడిని ముట్టి ఆ చిన్నవాడిని లేపినట్టుగా మనం చూస్తున్నాం. చూసారా? ఒక కన్నీరులో ఉన్న జవాబు గొప్ప జవాబు అండి. చనిపోయిన తన కుమారుడు, తన తల్లి కన్నీటిని చూసిన దేవుడు తన కుమారుడిని బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే కన్నీటికి జవాబు ఉందండి. కన్నీరు విడవకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఏది నువ్వు పొందుకోలేవండి. ప్రతి కన్నీరు కూడా నీకున్న బుడ్డిలో పడాలి, నాకున్న బుడ్డిలో నా కన్నీరు పడాలి. ప్రభు దగ్గర
ప్రపంచంలో దేవుని నమ్ముకున్న బిడ్డల బుడ్డెలు, కన్నీటి బుడ్డెలు, ప్రతి ఒక్క బుడ్డి ప్రభు దగ్గర ఉందండి. దాన్ని చూసి ఆయన మనకి సహాయం అందిస్తాడు. పలానా సమస్య కోసం నా కుమార్తె ప్రార్థన చేసింది, పలానా సమస్య కోసం నా కుమారుడు అడిగాడు, నేను ఖచ్చితంగా చేయాలని ప్రభు చూస్తూ ఉంటాడు. చూసారా, ఆమె ఏమైనా పిలిచిందా? ప్రభు యేసయ్య ఉన్నాడంట, నా బిడ్డని లాజరు చనిపోయాడని కవర్ పంపించింది అమ్మ, కవర్ పంపించలా. కానీ దేవుడే కన్నీటి తుడిచే దేవుడు, కన్నీటిని విడిచే వారిని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టడండి. అప్పుడు వెంటనే చదువునానా, ఆయన చిన్నవాడా, లెమ్మనీతో చెప్పుచున్నాడు కదా, ఆ. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగాడు. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాడు. అందరూ భయప్రాంతులై మరొక ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనమిచ్చి అనుగ్రహించుకున్నాడని దేవుని మహిమపరిచింది. చాలండి. ఇక్కడ చూసారండి, కన్నీటిలో ఉన్న శక్తి, కన్నీటిలో ఉన్న విజయం మనము చూస్తూ ఉన్నాము. అందుకని దేవుడు అన్నట్టు చూసాడు, అక్కడ అనేక మంది ఆ గొప్ప కార్యం చేయటం వల్ల దేవుని వైపు తిప్పబడ్డారండి. అప్పుడు ఆ ఊరికే, ఆ జనాంగం కోసమే దేవుడు మరి వచ్చారు. కానీ అద్భుతంగా ఆ పాడిని ముట్టడం వల్ల అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వైపు తిప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం ఇక్కడ ఒక ఆదికాండం అండి, చదువుకుందాము. 2:23 కన్నీరు విడిచి ఎవరైతే విడిచారో వారి కొరకు మనము మరొక వాక్యం చదువుకున్నాం. 2:23 మనం చూసినట్లయితే ఆదికాండము ఆదికాండము నానా 23:2 నేను కాదమ్మా, కాదు చెప్తానండి. కాదమ్మా, నిర్గమాకాండం, నిర్గమాకాండము 2:23. అనేక జనములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేసిన వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు మొరపెట్టి దేవుని యొద్దకు చేరెను. చాలండి, ఇక్కడ ఎవరున్నారండి? ఇశ్రాయేలు ప్రజలు. వారు వెట్టి పనులు చేస్తూ ఐగుప్తు దేశంలో బానిసలుగా చేసినప్పుడంట వారు దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొరను ఆలకించాడు, దేవుడు చూచాడు. ఇక్కడ అలాగనే 3వ అధ్యాయము 7వ వచనంలో చూస్తేనమ్మా, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. పనులు తాము కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశమును విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, మోబుసీయులకు నివాసస్థలమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ బానిసత్వంలో ఐగుప్తు దేశంలో వాళ్ళు ఇటుకలు చేస్తూ, మరి వెట్టి చాకలు చేస్తూ వాళ్ళు భరించలేక దేవుణ్ణి మొరపెట్టుకున్నారు. ఏమని? అయ్యా, ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించిన ఆయన, మీరు విడిపించబడాలని వారి కన్నీరు దేవుడు చూచాడు దానికి మోషేని పంపించి వారిని విడిపించాడు. ఏమంటున్నాడండి? యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచాను, వారి కన్నీరు విడిచినప్పుడు చూశాను. నేను తప్పనిసరిగా వారిని విడిపిస్తాను. వారు ఏ దేశం అంట? పాలు తేనెలు ప్రవహించే దేశంలో నేను వారిని ప్రవేశపెడతాను.
కానీ దేవుడు వారి కన్నీటిని ఆమె విడిచిపెట్టారండి. ప్రతి కన్నీటిని చూచి మూలిగారంట. మూలిగి అయ్యా మమ్మల్ని విడిపించండి, విడుదల కలిగించండి అని ఎప్పుడైతే కన్నీరు విడిచి ప్రార్థన చేశారో ప్రభు ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించాడండి. మనము కూడా ప్రతి దినము మూలగాలండి, కన్నీరు విడవాలి. ప్రతిరోజు కూడా మన సమస్యలు ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. అప్పుడే మన కన్నీటికి జవాబు వస్తుందండి. ప్రతి బిడ్డ కూడా కన్నీటి లేకుండా ఆయనకి ఇంపైన సువాసంగా ఉండదండి ప్రార్థన. ఒత్తుతో ప్రార్థన చేస్తే దేవుడు ఏ కార్యమో చేయడండి. సమస్య కోసం, నీ బిడ్డల కోసం, చదువుల కోసం, మరి ప్రతి దినము కూడా కన్నీరు విడవలసిన బాధ్యత మనకుందండి. ఇప్పుడు సహోదరులు ఉన్నారు, వారు వెళ్ళిపోతూ ఉంటారు ఉద్యోగాలు. కానీ మనం చేయవలసిన పని ఏంటండి? స్త్రీలమైన మనము కన్నీరు విడిచి మన సమయాన్ని అనుకూలపరుచుకొని ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయాలండి. మనకి ఎప్పుడు కూడా పనులు ఉంటాయి, విస్తారమైన పనులు, విస్తారమైన బాధలు, ఇవి పెట్టుకుని మనం ఉంటే మన సమస్య ఎప్పుడు తీరుతుందండి? సమస్య తీరదు. సమస్య వైపు చూడకూడదు, కానీ సమస్యను తీర్చే దేవుని వైపు మనము చూడాలి. చూడడమే కాదు, ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. అప్పుడే మన కన్నీటికి జవాబు వస్తుందండి. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు సనిగారు, గుడిగారు తర్వాత విషయం అండి. కానీ వాడు విడిపించబడటానికి వారి కన్నీరు మాత్రమే వాళ్ళ విజయానికి, ఆ పాపమైన శబ్దమైన బోయాబు దేశం నుండి విడిపించబడటానికి ప్రతి కన్నీటి చుక్క దేవుడు చూచాడు. నీ కన్నీటి నేను చూశాను, మిమ్మల్ని విడిపిస్తాను. జాలిగల దేవుడండి, కరుణగల దేవుడండి. ఆయన మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. నా బిడ్డలు ఎక్కడ కూడా కష్టపడకూడదు, శ్రమ పడకూడదు అని ఆయన ఆశ. కానీ మనం ఎలా తెచ్చుకుంటున్నామంటే మన అవధేయతలు, మన పొరపాట్ల వల్ల మనము మన సమస్యలు కొని తెచ్చుకుంటాం. దేవుడు సమస్యలు పెట్టే దేవుడు అండి. సమస్యల నుండి విడిపించే దేవుడు ఆయన. సమస్యలు మనం కొని తెచ్చుకొని దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకు ఈ శ్రమ నుండి ఎప్పుడు తప్పిస్తాడు, నేను ఇంతేనా, నా జీవితం ఇంతేనా, నా బిడ్డల విషయాలు, నా వివాహం అవ్వట్లేదు, నా బిడ్డలు మరి పైకి రావట్లేదు, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మరి ఏంటి నా పరిస్థితి అని మనం అనుకుంటాం. కానీ ఆయనకి సమయం ఇచ్చి నీ కన్నీరు ప్రభు పాదాల దగ్గర పెడితే ఖచ్చితంగా జవాబు దేవుడు మనకిస్తాడండి. అలాగనే దేవుడు ఇక్కడ మనం ఒకరి గురించి మనం చెప్పుకుందాం. ఎలాగంటే 9 అయ్యేటప్పుడు నేను ఓపెన్ చేస్తానండి. ఎందుకంటే సంపూర్ణత కలిగి, సంపూర్ణమైన భక్తి కలిగి ఎవరైతే దేవునిలో ఉంటారో వారు మాత్రమే దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు తప్పనిసరిగా గొప్ప కార్యాలు చూస్తారండి. అయితే కన్నీరు విడిచిన నేను రిఫరెన్స్లు, నేను టైం అయిపోతుంది కాబట్టి మనకు తెలుసు కాబట్టి చెప్పట్లేదు. మనకి ఎస్తేరు గ్రంథంలో మనకు తెలుసు ఎలాగంటే ఎస్తేరు మొర్దెకై చిన్నాన కుమార్తె. వీళ్ళు కష్టం ఎందుకు వచ్చిందంటే యోధా జనాంగాన్ని నశింప చేయడానికి రాజుగారి దగ్గర ఉండే మంత్రి హామాన్, అది ఎందుకు వచ్చిందంటే తెలుసండి, ఈ మొర్దెకై యూదుడు ఎవరికి కూడా తల వంచరు, నమస్కారం చేయరు. అది యోధా జనాంగంలో ఉన్న వాళ్ళు నిష్ట, వాళ్ళ విధానం, అది ఎవ్వరికి కూడా తల వంచరు. అయితే ఈ వచ్చిపోతూ ఉన్న గేట్ మ్యాన్ కదా ఎవరు, మొర్దెకై. ఈ హామాన్ వచ్చినప్పుడు ఎప్పుడైతే నమస్కారం చేయట్లేదో అప్పటి నుండి కూడా విషపు చూపు పెట్టుకున్నాడు. ఆ విషముతో ఈ మొర్దెకైని, ఈ జనాంగాన్ని తెలుసుకున్నాడు. వీడు ఎవడు, వీడి జనాంగం ఏంటి, వీళ్ళు ఏ విధంగా నశింప చేయాలి అని ఎంక్వైరీ చేశాడు. వీళ్ళు యూదులని తెలుసుకున్నాడు. యోధా జనాంగాన్ని నాశనం చేయడానికి రాజుగారి దగ్గర తాకీదు తీసుకున్నాడు. అలాగా అబద్ధాలు చెప్పి తీసుకున్నాడు.
అబద్ధాలు చెప్పి తీసుకున్న రాజుగారు చూడలేదు కదండి, కళ్ళు ఉండవు, చట్టానికి కళ్ళు ఏమంటారు చూసారా, ఉండవు. కానీ తీసుకున్న తర్వాత తీసేసుకున్నాడు. మరి ఎస్తేరు తన జనం కోసం ఉపవాసం ఉంది, ప్రార్థించింది. తనే కాదు, మొర్దెకై కూడా ఉపవాసం ఉండి గోనెపెట్ట కట్టుకొని బూడిద పూసుకొని మరి ప్రార్థన చేశాడు తన జనాంగం కొరకు. ఆ ప్రార్థన కన్నీరు దుఃఖముఖముతో వస్త్రాలు చింపుకొనక హృదయాన్ని చింపుకొని మరి దేవుని సన్నిధిలో తన జనాంగం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అది ఎలాగంటే తన కన్నీటిని దేవుడు చూశాడు. రాజు గారిని చంపటానికి ఇద్దరు వ్యక్తులు వచ్చినప్పుడు మొర్దెకై వారిని పట్టుకొని వారికి అప్పగిస్తాడండి. అప్పగించినప్పుడు ఏం చేశారంటే, ఎప్పుడైనా రాజ్యములో ఏదైనా కార్యం జరిగినప్పుడు ప్రతిదీ కూడా రాజ్యాంగమైన పుస్తకంలో రాయబడి ఉంటారు, ఎప్పుడు ఏం జరిగింది. అది ఆ రాజుగారు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ రోజు జరిగిన సంఘటన మొర్దెకై గురించి, ఆ దొంగల గురించి మాత్రం రాయబడి ఉన్నాయి. కానీ రాజుగారు ఇలాంటి కార్యాలు చేసిన వారికి ఏమిస్తారు, బహుమానాలు ఇస్తారు. కానీ ఆ రోజున ఆయన బహుమానం ఏమి ఇవ్వలేదు. ఆ రాజు గ్రంథంలో మాత్రం రాయబడి ఉన్నాయి. కానీ ఒకానొక దినమంట ఆయన నిద్ర పట్టక అలా తిరుగుతూ ఆ గ్రంథాన్ని చేత పట్టుకుని చదువుతూ ఉన్నాడంట. ఈ గ్రంథంలో ఎవరేమేమి చేశారని. అప్పుడు చేసినప్పుడు ఈ మొర్దెకై చేసిన గొప్ప కార్యం రాయబడి ఉన్నాయి. అమ్మో, ఇంత కార్యం చేసిన ఇతన్ని నేనేమి బహుమానం ఇవ్వలేదు, సన్మానించలేదు, ఏమీ చేయలేదు. ఇతనికి నేను మంచి సన్మానం చేయాలని ఆ రాత్రి చదివి ఆలోచన చేసి ఉదయకాలము హామాను పిలిచాడు. నేను ఎందుకంటే మీకు అంత తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. హామాను పిలిచి, హామాను ఫలానా టైంలో నన్ను చంపటానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు కదా, వచ్చిన తర్వాత అతన్ని ఈ గ్రంథంలో రాయబడి ఉన్న ఆయన పేరు చెప్పలేదు, అతనికి సన్మానం మంచి బహుమానం ఏమి ఇవ్వలేదు, ఇవ్వాలా వద్దా అన్నారు. ఇవ్వాలండి రాజుగారు, ఇవ్వాలండి. అయితే ఇవ్వాలి కదా, అయితే రాజవస్త్రాలు తొడిగించు, ఆభరణాలు వేయించు, నేను ఎక్కే గుర్రం మీద ఊరేగించు, ఈ సంస్థానములో ఆయనకు రావాల్సిన ప్రతిదీ కూడా వారికి ఇప్పించి నువ్వు ఆ పని చెయ్యి అన్నప్పుడు ఈ హామాన్ అనుకుంటున్నాడు, నేనే ఇవన్నీ ఈ మంత్రి గారికి అన్నీ నేనే చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ నేనే చేశాను కదా. రాసి ఉంచిన పేరు ఇతను చదవలేదు, ఆ రోజు నా పేరే ఉందనుకుని ఇవన్నీ నాకే, అలాగేనంటని ఇంకా ఎక్కువగా రాజు చెప్పిన దానికన్నా మరి ఎక్కువగా చేద్దామని ఆలోచన చేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మొర్దెకైకి చేసి గుర్రం మీద ఊరేగించమంటే అప్పుడు ఏమైంది, చచ్చింది గొర్రె, అంతే కదా, చచ్చిపోయినట్టే. అప్పుడు దానికి ముందు ఏం చేశాడు, మొర్దెకైను ఉరి తీయాలని ఉరి ఏర్పాటు చేశాడు, అన్నీ చేశాడు. భార్య అన్నది, అయ్యా నువ్వు ఎలాంటి పనులు చేయకూడదు, ఒక్కసారి ఆలోచించుకోమని, తన పేరు ఏంటమ్మా మర్చిపోయాను, జెరూషా అనుకుంటా, జెరూషా, ఆమె చెప్పింది, వినలేదు. అక్కడ కొంచెం సిద్ధం చేసి వచ్చాడు. ఇక్కడ మొర్దెకైకి ఏం చేశాడు, సన్మానం ఎప్పుడైతే చేయమన్నాడో చచ్చిపోయాడు. తప్పనిసరిగా చేయాలి కదా. చేసిన తర్వాత అప్పుడు నేను ఎందుకని మాట చెప్పానంటే, ఆయన ముందుగా ఏం చేశాడయ్యా, తన జనాంగం కోసం కన్నీరు విడిచాడు, బూడిద పూసుకున్నాడు, గోనెబట్ట పట్టుకున్నాడు, బట్టలు చింపుకున్నాడు, హృదయాన్ని చింపుకున్నాడు, మహారోదనతో దుఃఖముతో ప్రార్థన చేశాడు. ఆ కన్నీరు దేవుడు చూశాడు. ఊరిని ఊరేగింపుగా చేసిన దేవుడు, హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. ఏం చేశాడండి, ఊరిని
ఊరేగింపు చేశాడు. అంత గొప్ప దేవుడండి. నీ కన్నీరు నా కన్నీరు కూడా అలా ఎప్పుడైతే సంపూర్ణత కలిగి ఉంటుందో ఖచ్చితంగా నీ గృహంలో నా గృహంలో ప్రతి కార్యాలు చేయబడతాయండి. మొదటగా కన్నీరు విడిచుచు, కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా, కన్నీరు విడిచుచు విత్తుకుంటూ సంతోషగానములు పంట కోసుకొని మోసుకొని వెళ్ళిపోతాడంట. కన్నీటితో విత్తితే సంతోషమైన పంట కోసుకొని మోసుకొని వెళ్ళిపోతాడంట. ప్రతిదీ కూడా కన్నీటితో విత్తాలి. మన విత్తనం ఎలా ఉండాలంటే కన్నీటితో విత్తాలి. అది విత్తితే అది ఫలించి అభివృద్ధి చెంది గొప్ప ఫలాల్ని ఇస్తుందండి. మీ కన్నీరు విడవకుండా ఒట్టునే ప్రార్థన చేసి నాకు అది ఇచ్చే ప్రభా, ఇది ఇచ్చే ప్రభా, ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా అంటే అదేమీ కుదరదండి. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు కన్నీటితో విత్తు, సంతోషమైన పంట కోసుకుని వెళ్ళిపో, నీకు సమృద్ధి గల దానివే వెళ్ళు అని ప్రభు చెప్తున్నాడు. అందుకని మొద్దుకైకి కన్నీటితో ప్రార్థన చేశాడు. హామాను ఉరి భుగించాడు అక్కడ. ఆ ఉరిని ఊరేగింపుగా చేసిన గొప్ప దేవుడు అండి మన గొప్ప దేవుడు. అలాగే హామాను రాజుగారికి ప్రతీది కూడా వివరించి చెప్పినప్పుడు హామాను వేసుకున్న ఉరికే హామాను ఉరి తీయబడ్డాడండి. చూసారా, ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారన్నాడు. చూసారా, చెడు చేసేవాడు ఎప్పుడు కూడా చెడుగానే వెళ్ళిపోతాడండి. మంచి చేసిన వాడు ఎక్కడ కూడా ఒకవేళ అవమానం వచ్చినా, నిందొచ్చినా, శ్రమ వచ్చినా నువ్వు దేవుని బిడ్డవైతే అక్కడ నిలిచి ఉండాలి. అవమానం వచ్చిందని కృంగిపోకూడదు, శ్రమ వచ్చిందని నువ్వు కుంగిపోకూడదు. నీ కన్నీరు విత్తు, ప్రభు పాదాల దగ్గర విత్తు. అప్పుడు నిన్ను ఎవరు అవమానించినా, నీకు ఎలాంటి ద్రోహం చేసినా, నువ్వు ఎవరికైనా ఇచ్చి పోగొట్టుకున్నా ప్రభు మీద భారం వేయి. ఖచ్చితంగా అది నీకు తిరిగి వస్తుంది, జవాబు కూడా నీకు వస్తుంది. నువ్వెవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నావో కన్నీటితో విత్తు, సంతోషంగా దేవుడు మంచి ఫలాన్ని నీకు ఇస్తాడండి. అలాగే మనము మన జీవితంలో ప్రతి దినము కూడా ఆయన పాదాల దగ్గర కన్నీరు విడవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకేంటంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. తిరిగి మనం ఎక్కడికి వెళ్దామంటే చదువునా, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. చాలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు మనల్ని ఏం చెప్పాడు, ఆయన వచ్చాడు, సిలువ అన్ని పూర్తి చేసుకున్నాడు. మళ్ళీ ఏం చెప్పాడు, వెళ్ళినప్పుడైనా లోకములో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇవన్నీ సహించుకొని మీరు సిద్ధంగా ఉండండి, నేను రెండో రాకల్లో వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఎందుకంటే కన్నీరు వస్తుంది, దుఃఖం వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ప్రభు పాదాల దగ్గర నుండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలి. సంపూర్ణమైన సంసృష్టి గల భక్తి, సంపూర్ణత గల భక్తితో మీరుంటే ఖచ్చితంగా పరలోక రాజ్యంలో మిమ్మల్ని నేను చేర్చుకుంటానని ప్రభు చెప్తున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్తున్నాడు, నా యందు మీరు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించాను. మీరు కూడా ఏం చేయాలంటే మనం కూడా జయించాలి. లోకంలో శ్రమ కలిగింది, ప్రభు వారికి శ్రమ కలగలేదండి ఏమంటే? అప్పుడు దాకా గొప్ప గొప్ప కార్యాలు చూశారు. మరి అనేక మంది కొండ మీద ప్రసంగాలు, అన్ని ప్రసంగాలు. ఎక్కడ ప్రభు ఉంటే అక్కడ జనాంగం వచ్చినప్పుడు, ఆయన ఆహారం లేనప్పుడు ఆహారం సిద్ధపరిచి ఆహారం పెట్టి 2 చిన్న చేపలు 5 రొట్టెలు అనేక మందికి పంచిపెట్టి గొప్ప మరి కార్యాలు చేసినప్పుడు దేవుడు అన్ని చూశారు కదండి జనాంగం. చివరికి ఏమన్నారు, బరబ్బాని విడిపించండి, యేసుని సిలువేయమన్నారు. ఏమ్మా, బరబ్బాని విడిపించండి, యేసుని సిలువేయమన్నారు.
ఇన్ని గొప్ప కార్యాలు చూసిన వారు కొంచెమైనా దేవుడి మీద ఏమన్నా కృతజ్ఞత ఉందండి. అందుకని నేను శ్రమపడ్డాను కదా, నేను ఎన్నో గొప్ప కార్యాలు చేశాను, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాను. చనిపోయిన వారిని బ్రతికించాను, గుడ్డి వారికి చూపునిచ్చాను, మోగవారికి మాట ఇచ్చాను, చెవిటి వారికి వెనుకడిచ్చాను, కుంటి వారిని నడిపించాను. అయినా సరే వీరు నా మీద అబద్ధపు సాక్షులుగా నిలబడ్డారు. ఇవన్నీ నాకు శ్రమలే. నేను వెళుతున్నప్పుడు కొరడాలతో కొట్టుకెళ్తున్నప్పుడు ఆ యెరూషలేము వీధులయ్యా ఎలా ఉంటాయంటే, ఆయన నడిచిన వీధులు ఎక్కడ ఆగారో అక్కడ ఆయన చేతులు ఆనుకున్నవి గోడకి, అవన్నీ కరెక్ట్గానే పెట్టారు నాకు. కానీ అది ఒక ప్రత్యేకంగా ఉంచరా, దాన్ని ఇటుపక్క అటుపక్క పుట్లు అక్కడ వ్యాపారం. దేవుడికి ఆయన చెప్పాడు కదా, నా ప్రార్థనా మందిరం దుర్వ్యాపారం చేస్తున్నారని ఆయన చదవగొట్టేశారు లేదా, సేమ్ ఆయన చదవగొట్టేది మళ్ళీ పెట్టి చేస్తున్నారు తెలుసా. ఇటుపక్క అది తప్పు కూడా ఉండదు, అంత హెవీ, ఎంత గ్యాప్ కూడా ఉండదు. అన్ని కొట్లు సిలువుకు సంబంధించినవి, ఇంకోటి రకరకాలమైన వస్తువులు అటు ఇటు ఉంటాయి. మనం వెళ్తూ ఉంటాం కదా యెరూషలేము వీధుల్లో, అవి ప్రభు నడిచిన వీధులు తిరుగుతూ ఉంటాం కాబట్టి అది కాలు నడికేనమ్మా, వేరేగా వెళ్ళటానికి ఏమి ఉండదు. దేవుడు నన్ను ఎంత నడిపించాడయ్యా, నాకు కాలు బాగోపోయినా. అందుకని ముందే నన్ను తీసుకెళ్ళిపోయి అవన్నీ చూపించేశాడు ఆయన. తర్వాత నేను నడవలేదని. యాక్చువల్గా మేము లేమయ్యా యెరూషలేము ట్రిప్పు, ఎవరో 2 టికెట్లు వాళ్ళు ఆగిపోయారు. ఆగిపోతే పాస్టర్ గారు పెద్దబాబు పెళ్లి చేస్తున్నాం మేము, ఇప్పుడు వెళ్ళకూడదు, మరి చాలా డబ్బులు అవుతుంది, మనకి సబ్సిడీ అలాంటివి ఉండవు కదా నాన్న, ఉద్యోగం కదా, మేము వెళ్ళకూడదని ఆలోచించేస్తే తర్వాత ఇవ్వండి అని మమ్మల్ని పట్టేశారు పట్టు. పిల్లలు కూడా ఇది తర్వాతనేమ్మా, ఇప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, ఇప్పటికి కాళ్ళు నొప్పులు అంటున్నావు, నువ్వు వెళ్ళిపోమని వాళ్ళు కొద్దిగా ప్రోత్సహించారయ్యా. వాళ్ళు డబ్బులు పిల్లలు ఇచ్చారు, అందులో 1,00,000, నా అబ్బాయి 1,00,000 ఇచ్చారు. దాన్ని బట్టి మేము వెళ్ళిపోయాం. అదే తెలుసా, అసలు మాకు సంబంధం లేదు. దేవుడు ఇదే గొప్ప కార్యం మనసులో ఉంది. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, మరి నేను ఎప్పుడైనా చూడగలుగుతానా, సంఘం వాళ్ళు అందరూ వెళ్తున్నారయ్యా, మరి ఎవరితోటే వెళితే బాగోదు కదా, నా సంఘంతో ఉంటే బాగుంటుంది కదా, నా సహోదరులు కదా అని మనసులో ఉంది. కానీ మరి నేను ఎటు చెప్పలేకపోతున్నాను. మరి దేవుడే నా పిల్లల ద్వారా మాట్లాడి, ఈయనైతే ఒప్పుకోలేదు, అంకులు అయితే వద్దన్నారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు పెళ్లి చేశాను కదా వద్దన్నారు. కానీ దేవుడు మాట్లాడించి, మీరు ఇప్పుడు ఇవ్వద్దు, తర్వాత ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని యెరూషలేము పట్టణం తీసుకెళ్ళడానికి దేవుడు కార్యం జరిగించయ్యా. ఆ వీధులు నిండానయ్యా, ఇటుపక్క లోక సంబంధమైన వస్తువులు అమ్ముతున్నారు. ప్రభు చేతులు ఎక్కడ ఉంచారో, ఎక్కడ వాలారో, ఎక్కడ ఆగారో అక్కడ అవన్నీ కరెక్ట్గా చేశారు. కానీ ఆ యెరూషలేము అవి మాత్రం తీల. అప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. సిగరెట్లు కాల్చుకునేవారు, సిగరెట్లు యూదులే వాళ్ళందరూ సిగరెట్లు. ప్రవ్వా, మేము ఎంత దూరం నుంచి ఎంత పవిత్రంగా ముట్టుకోవాలని వచ్చామే, ఏంటి ఇది అని నాకు ఎంత దుఃఖం వేసిందో నాన్న. నిజంగా అది అక్కడ ఆ సిగరెట్లు కాలుస్తున్నారు, అలాగా రోడ్ ఆయన దగ్గర ఆ కాళ్ళు పట్టుకొని, మేమేమో బంగారంలాగా ఆయన అక్కడ పెట్టారు చేతులు, అక్కమళ్ళు కిరీటం, తల్లి ఇలా అద్దుకుంటుంది కదా అది వస్త్రము, అది అవన్నీ ముట్టుకుంటూ మేము పవిత్రంగా దాన్ని ఎంతో పవిత్రంగా చూసుకుంటూ వెళ్తుంటే వాళ్ళు లెక్కలేనితనంగా దాన్ని చేసి నానా విధాలుగా సిగరెట్లు రకరకాలుగా. అప్పుడు అనుకున్నాను, యెరూషలేము రాకూడదు, ఇదే పెద్ద అంతకన్నా గొప్ప గ్రంథం మన దగ్గర యెరూషలేము పట్టణం ఎందుకు మనకే, ఎందుకంటే పాపంతో నిండి ఉన్నది నాన్న, వెళ్ళకూడదు, ఇంకా ఎందులో లాభం లేదు. అంటే పరిశుద్ధ భూమిలో మన కాలు మోపాలన్న సంతోషం తప్ప అక్కడ నాకైతే, నా మనసుకైతే అలాగనిపించింది. అందుకని ప్రభు ఎన్ని శ్రమలు అనుభవించారు. అందుకని ఇక్కడ మనకి హెచ్చరిక ఏం చేస్తున్నాడంటే, మరి నేను ఈ లోకములో మీకు అనేక శ్రమ కలుగుతుంది, కానీ నేను జయించినట్లుగా మీరు కూడా జయించాలి, నా రాజ్యానికి రావాలని దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉంది. ఎవరెవరి ద్వారా? దావీదు గారు కన్నీరు విడుచుట
ఆయన చూచాడు, గొప్ప రాజుగా ఆయన అభిషేకించాడు. హిజ్కియా కన్నీరు విడిచి చూశాడు, మరలా ఆయనకు ఆయుష్ 15 సంవత్సరాలు ఇచ్చాడు. మరి అలాగనే మరి వెధవరాల కుమారుడు మరి ఆయన కన్ని ఆ పాడిని ముట్టి తనకెవ్వరూ లేడు, ఆశ్రయం లేదు, ఒక్కగాను కుమారుడు చనిపోయాడు. మరలా తన కన్నీరు ఎప్పుడైతే తల్లి విడిచి అంగలారుస్తుందో, అయ్యా నా కుమారుడా వెళ్ళిపోతున్నావా, నన్ను విడిచిపెట్టేసావా, నాకెవరున్నారయ్యా ఈ లోకంలో, ప్రభువా నీకు తెలియదు. ఆమెకి ఆ ఊరికి అదే మొదటిసారి రావడం, ఆయన నాయని గౌరి దగ్గరికి ఆ మొదటిసారి వచ్చినప్పుడే ఆమె కన్నీరు తుడిచి ఆమె బిడ్డను మరలా బ్రతికించి ఆమె చేతిలో పెట్టినట్లుగా చూస్తున్నాం. ప్రతి కన్నీటికి ఒక విజయం ఉందండి. ప్రభువారు విజయం జయించలేదా, విజయాన్ని పొందలేదా? ఆయన కన్నీరు గెచ్చమనే తోటలో ఆయన కన్నీరు చెమట బిందు రూపంలో మన కొరకు ఆయన ఎందుకు ప్రయాసపడాలి? అసలు ఎందుకు ప్రయాసపడాలి? నువ్వు నేను పాపంలోకి వెళ్ళకూడదని, నువ్వు నేను కూడా పాతాళంలోకి వెళ్ళకూడదని, మన నిరీక్షణ పరలోక రాజ్యంలో చేరాలని కదా. ఆయన ఎన్ని దెబ్బలు భరించిన, ఉమ్మి వేసిన, వెంట్రుకలు పిరికిన ప్రతి విషయంలో కూడా ఆయన మనకి శ్రమ వచ్చినప్పుడు కూడా తట్టుకొని, శ్రమలో మీకు తోడై ఉంటానన్నాడు. చిలకనైన చిన్న శ్రమకే మనం బాధపడిపోతున్నాం. ఆయన మనకు ఇన్ని శ్రమలు అనుభవించాడమ్మా, ఇన్ని శ్రమలు అనుభవించి మనకి ఈ రక్షణ ఇచ్చాడండి. మనకి లోకములో ఎక్కడన్నా కొంచెం మన నెమ్మది ఉందండి, మనకి నెమ్మది ఉంది. పాపం అనే జోలికి వెళ్తే మనకు భయం, ఒకరిని గొప్పని ఏ మాట్లాడినాడన్నా భయం, ఏదన్నా చూడాలని చూడకూడని దృశ్యం చూడాలన్న భయం. లోకానికి భయం ఉందయ్యా? లేదు, వాళ్ళకి ఏమీ లేదు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు, నీ కన్నీటికి నేను చూస్తానమ్మా, నీ కన్నీటి చూసే దేవుడు నేను. ఒకవేళ నీ మనసులో హృదయంలో చెప్పుకోవాలని బాధ ఉందేమో, అవన్నీ కూడా ప్రభు దగ్గర పెట్టు. దేవుడు గొప్ప. లాస్ట్ ఒక మాట చదివేసి మనము ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథము 7:14 మనం చూసినట్లయితే, మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభు 7:13 చదువు. మీరు ఏకాభిప్రాయం కలవారై తమ బలమును అధికారమును ప్రకటన గ్రంథము 7:13. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చి తిరిగి నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననుగా అతడు ఇలాగ నాతో చెప్పును, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకుని, అందువల్ల వారు దేవుని సింహాసనం ఎత్త ఉండి రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయనను సేవిస్తున్నారు. చాలు. ఇక్కడ లాస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా ఈ లోకంలో జయించవలసినవన్నీ మనం జయించాలి. మన కన్నీరు విడవాలి. మన ప్రయాణంకి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అందుకని అంటున్నాడు ఇక్కడ, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు? అయ్యా వీళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకుని ఇక్కడికి వచ్చారు, వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతున్నాడు దూతని. అడుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకేం తెలియను. ఆయనకి తెలియదయ్యా? తెలుసు. కానీ మనం అనుకుంటాం, అమ్మ ప్రభువుకి మన శ్రమ తెలియదా, మన బాధ తెలియదా అని అనుకుంటాం. మన బాధ తెలుసు, మన శ్రమ తెలుసమ్మా. కానీ నువ్వు చేయవలసిన పని నీకు అప్పచెప్పాడు కదా మనకి. నువ్వు ప్రార్థన, నీ కన్నీరు, నీ ప్రార్థన నా దగ్గరికి చేరితేనే నేను నిన్ను ప్రతీకారం చేస్తానని మనకు ఆల్రెడీ ముందు చెప్పేళ్ళారు కదమ్మా. ప్రతి విషయంలో కూడా ప్రార్థనా శక్తి కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నారు. ప్రార్థన లేకోకుండా, ఏమీ లేకోకుండా మనము బైబిల్ చదివేసుకుని ఒట్టినే ప్రభుని అడిగితే ఏది మనకు రాదండి. ఎందుకని? ఇప్పుడు జయించిన వారందరూ ఎవరు? కన్నీరు విడిచిన వారే. దావీదు విడిచాడు, హిజ్కియా విడిచాడు, వెధవరాలు విడిచింది, ఇజ్రాయెల్ ప్రజలు విడిచారు. వీరందరూ కూడా విడిపించడానికి, జయించడానికి
ప్రార్థన, కన్నీరే, ఈ రెండే వారిని పరిస్థితుల్ని మార్చేసింది. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది అంటండి, పరివర్తన మారుస్తుంది మనల్ని. అందుకని ప్రార్థనా శక్తి మనం కలిగి ఉండాలి. ఏమంటున్నారంటే, అయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగో నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంతో తమ వస్త్రములను వదుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. వీరు మహాశ్రమల నుండి వచ్చారయ్యా భూలోకములో. వీరు శ్రమలు, అనేకమైన శ్రమలు. ఎలా వచ్చారంట? మన మూల పాట మర్చిపోతున్నాం. తిమోతి గ్రంథములో మొదటి తిమోతి 6వ అధ్యాయము 6వ వచనం కదయ్యా. సంస్కృతి సహితమైన దైవభక్తి ఆ, గొప్ప లాభసాధకమై ఉన్నది. ఆ, మనం ఈ లోకంలో ఏమీ తేలేదు. చాలమ్మ, అదొక్క మాట మనకి గొప్ప లాభసాధకమైంది. ఆ భక్తి ఎలా ఉండాలంట? సంపూర్ణంగా ఉండాలి. ఆ సంపూర్ణత కలిగిన ఈ భక్తులు అందరూ కూడా ఏమయ్యారు? జయించారు, విజయాలు పొందుకున్నారు. ఆ సంపూర్ణతలో వారి కన్నీరు ఉంది. ఆ కన్నీరు వారిని జయించడానికి గొప్ప కార్యం చేసిందండి. అందుకని తర్వాత లాస్ట్లో మనం ఎక్కడికి వెళ్ళాలంట? గొర్రె పిల్ల రక్తములో మనము వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకోవాలి. వీరు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? సంతుష్టి భక్తి కలవారై, సంపూర్ణత కలవారై, ప్రతి శ్రమ నుండి వారి కుటుంబాల్లో కానీ, గృహాల్లో కానీ, వారి రాజ్యాల్లో కానీ ప్రతి విషయంలో వీరు నీ సన్నిధిలో ప్రార్థించి కన్నీరు విడిచి వారి భక్తి జీవితాన్ని సంపూర్ణత చేసుకుని వచ్చిన వారయ్యా. వీరందరూ మహాశ్రమల నుంచి వచ్చారు. వారి గృహాల్లో శ్రమ నుండి విడిపించబడ్డారు. వారందరూ కూడా శ్రమ నుండి వచ్చి గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుకుకొని తెలుపు చేసుకున్నారంట. వారయ్య వీరు అని దూత సెలవిస్తూ ఉందండి. మనమంట ఈ లోకములో ఎన్ని శ్రమలున్నా సరే వాటి నుండి మనం తప్పించబడాలంటే ముందుగా నీ కన్నీరు, నా కన్నీరు ప్రభు గుడిలో పడాలండి. ప్రభు గ్రంథములో, కవిలలో నింపబడాలి. అప్పుడు ఖచ్చితంగా నీకెన్ని శ్రమలున్నా, నాకెన్ని శ్రమలున్నా, మరి పరిస్థితులు ఏమైనప్పటికీ ఆయన మార్చి నీ కన్నీరు తుడిచే దేవుడు. అందుకని మొదటగా మనము దావీదు కన్నీరుని దేవుడు తుడిచాడు, హిజ్కియా కన్నీళ్లు తుడిచాడు, వెధవరాలు కన్నీళ్లు తుడిచాడు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో నుంచి వారి కన్నీళ్ళు, దుఃఖాన్ని, మూలుగులు విని వారు బానిసత్వంలోంచి విడిపించి పాలు తేనె ప్రవహించే దేశానికి తీసుకురావాలని ఆశపడ్డారు. తప్పిదాల వల్ల వాళ్ళు వెళ్ళలేకపోయారు. మనము కూడా మన తప్పిదాల వల్ల కూడా కన్నీరు విడవకుండా ప్రతి కార్యాన్ని జయించాలంటే ప్రభు దగ్గర కన్నీటితో విత్తితే సంతోషగానముతో పనులు మోసుకుంటూ వెళ్ళిపోతామంటండి. అది కన్నీటితో నువ్వు విత్తాలమ్మా. నువ్వు విత్తితే గోధుమ గింజ భూమిలో పాతి చస్తే కానీ అది పైకి రాదు. మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. ముందుగా మన ప్రార్థన కన్నీటిలో విత్తబడాలి. విత్తిన తర్వాత దాని పంటను చూడాలన్నా, కోసుకోవాలన్నా దానికి కన్నీటితో ప్రతి దినము కూడా నీవు నీరు పెడతానే ఉంటావు, ప్రార్థనా ధూపం వేస్తానే ఉంటావు. అప్పుడు నీ కార్యాలు జయించబడతాయి. ప్రభు సన్నిధిలో భక్తులే కదండి, మనం కూడా ప్రతి విషయంలో కూడా నిర్లక్ష్యమైన స్వభావాన్ని మనలో తీసివేద్దాం. భక్తులు ఏ విధంగా సన్నిధిలో ప్రార్థన చేశారో విశ్వాసంతో వారి కన్నీరు ఇచ్చారు. ప్రతి కన్నీటిని తుడిచే దేవుడు. నీ కన్నీరును, ఆఖరి కన్నీరు కూడా తుడిచాడు కదా దేవుడు. వేశ్యభారణ్యములో ఒంటరిగా మరి తన బిడ్డతో తను వెళుతున్నప్పుడు ఆ నీరు లేక మరి బిడ్డనంత దూరం పాడేసి తను మరి ఏడుస్తున్నప్పుడు ఆఖరు నీకేమొచ్చింది అని ప్రభు మరి పిలిచినప్పుడు ఆమె ఏడుస్తూ ఉంది. తన ప్రార్థన, తన కన్నీటిని చూసి ఆ భూమిలో నుండి నీటి బొగ్గను ఊపిరింపచేశాడు దేవుడు. ఊపిరింపచేయటమే కాదు, గొప్ప వాగ్దానం కూడా ఇచ్చాడు. నీ ప్రజల, నీకు ఇశ్మాయేలు సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను. అందుకనే కదా ముస్లిం కంట్రీలన్నీ కూడా వాళ్ళవి. వాళ్ళు
విత్తక్కర్లేదు, కొయ్యక్కర్లేదు, నూర్చక్కర్లేదు, కొట్లలో కూర్చుకోనక్కర్లేదు. ఎందుకో తెలుసా? సముద్రంలో ఆయిల్ బావులు ఏమక్కర్లే, వాడికి తీస్తానే ఉంటే వస్తానే ఉంటుంది. ఏమన్నా ఉందా? తవ్వని బ్రావులు ఇచ్చాడు దేవుడు, మనకి ఇచ్చాడు. మరి ఎందుకు ఇచ్చాడు ఆయనకే తెలుసు. ఎందుకంటే అబ్రహాం సంతానం కదా, ఆయనకి కపటం లేదు. ఆయన ఎవరినైనా దీవిస్తాడు. మనమే కపటమైన వాడు. వేరే సంతానం అయితే మనం వాళ్ళకి ఇస్తామా? వాట నీకు రాదు, పో, నువ్వెవరువో నీకు అనవసరం మనం అంటాం కదా. కానీ దేవుడు పక్షపాతి కాదండి. అందరినీ కూడా సమాధానంతో అందరినీ సమానంగా చూసే గొప్ప దేవుడు. ఈ దినమందు మనము ఇంతవరకు నీ కన్నీరు ప్రభు దగ్గర పాడలేదేమో, పాదాల దగ్గర ఆయన సన్నిధిలో విత్తపడలేదేమో. ఇప్పుడు విత్తుదాం. సంపూర్ణత కలిగి సంతృష్టి కలిగిన భక్తి, దైవ భక్తి గొప్ప లాభ సాధకము. ఆ లాభమే మనం పొందాలంటే నీ భక్తి నా భక్తి సంపూర్ణంగా ఉండాలి. అది ఎలా ఉండాలంటే కన్నీరు విడవాలి, ప్రభు పాదాల దగ్గర ప్రతి దినము కూడా గోజాడాలి. అప్పుడే నీ కార్యాలు నా కార్యాలు చక్కగా సంతోషంతో పనులు మోసుకుంటూ మనం వెళ్ళిపోతాం. ఈ వాగ్దానం దేవుడు మనందరికీ ఇచ్చినగాక. ఆమేన్. 1-2 వచనాలు 2 మాటలు ప్రార్థన చేసి మన ఈ కూడికను ముగించుకుందాం. దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేసి దేవుడు ఉన్నాడు. ఈరోజు శనివారం ప్రార్థన కూడిక. దయచేసి క్లుప్తంగా 2-3 ప్రార్థన చేసిందిగా కోరుచున్నాను. క్లుప్తమైన ప్రార్థన, ఒకరు లేక ఇద్దరు లేదా 3 ప్రార్థన చేస్తుందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాను. సందేశాన్ని బట్టి వందనాలు. కొంత అవరోధాలు, ఇబ్బందులు ఎక్కట్లు ఎదురైనా కానీ నీ పరిచర్య ఆకుండా కొనసాగించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ అవసరాలు చాలా దూర ప్రాంతం నుంచి మా మధ్యకి తీసుకొచ్చి ఎంత అనారోగ్య పరిస్థితుల్లో కూడా నేను స్తుతించడానికి, నేను కనపరచడానికి, మహింపరచడానికి, అదేవిధంగా సంఘాన్ని ప్రోత్సహించడానికి ప్రభువా తనకి ఇచ్చిన మంచి ఆధిక్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వీళ్ళు దీవించండి ప్రభు. డ్యూటీకి వెళ్ళి ప్రభు అదేవిధంగా ఇక్కడికే వచ్చేసారి ఇంటికి వెళ్ళకుండా వారందరిని బట్టి నీకు వందనాలు. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. గత వారం అంతా కాచి కాపాడి భద్రపరిచాం. ఈ వారం కూడా నీకు కాపుదలు అనుగ్రహించాం. నీకు వందనాలు. రేపటి దినాన ఉదయకాల సమయంలో ఆరాధనలు ప్రభు అందరం 9 గంటల మేము చేరుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చేసుకుంటూ ప్రభు యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయం కలుగును గాక.